బాలకృష్ణకు మంత్రి యోగం దక్కబోతుందా అంటే అవుననే చెప్పుకోవాలి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఈ అంశం సీరియస్ గా హాట్ టాపిక్ అవుతుంది. గతంలో మనం చూసినట్లయితే చంద్రబాబు నాయుడు ఒక 3 నెలల క్రితం వరకు ఎవరు ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ గురించి ఏదైనా క్వశ్చన్ తనకు ఎదురైతే అటు మీడియా నుంచి కానీ ఇటు పార్టీ నేతల నుంచి ఆ విషయం మీద ఆయన మాట్లాడడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. కానీ ఇటీవల కాలంలో పదే పదే పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు కేబినెట్ ప్రక్షాళన మీద ఫోకస్ పెట్టబోతున్నారు, కేబినెట్ మళ్ళీ రీషఫుల్ చేయబోతున్నారు అనే చర్చ అయితే హాట్ టాపిక్ అవుతా ఉంది. ఆబ్వియస్లీ ఆ చర్చ తెర మీదకి వచ్చినప్పుడు ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉంటారో, ఎవరైతే ఆశావహులు ఉంటారో వాళ్ళ పేర్లు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. రకరకాల పేర్లు వస్తూ ఉన్నాయి. జిల్లాల సమీకరణాలకు సంబంధించి, జిల్లాల్లో ఉన్న రాజకీయ సమీకరణాలు, కుల సమీకరణాలకు సంబంధించి కూడా అనేక మంది పేర్లు తెర మీదకి వస్తూ ఉన్నాయి. అయితే ఈసారి వీటిలో కూడా ఇంతమంది పేర్లు తెర మీదకి వస్తున్నప్పటికీ ఆస్పిరెంట్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ, ఎందుకంటే 3 పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి కూటమి రూపంలో, బట్ అందరికన్నా ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఎవరిదంటే నందమూరి బాలకృష్ణది. ప్రజెంట్ హిందూపూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. ఆ స్థాయిలో బాలకృష్ణ పేరు ఈసారి మంత్రివర్గంలో ఆయన ప్రధానంగా ఉండబోతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఆయన మీద అంతే సీరియస్ గా ఫోకస్ పెట్టారన్న చర్చ హైలైట్ అవుతోంది. అయితే ఈ వార్తల్లో వాస్తవం ఎంత? ఇది నిజంగా మనం స్పెక్యులేషన్ లాగా తీసుకోవాలా? బట్ ఈ విషయంలో ప్రభుత్వం వైపు నుంచి అంత ప్రచారం జరుగుతున్నా ఎక్కడ చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా టీడీపీ సంబంధించిన నేతలు కానీ దీన్ని ఖండించలే ఇప్పటి వరకు. సో దాంట్లో ఎంతలో కొంత నిజం ఉంది అని అనుకోవడానికి కూడా ఆస్కారం ఉంది. సో అందుకే ఈసారి ప్రధానంగా బాలయ్య పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. నిజంగా కేబినెట్ రీషఫ్లింగ్ ఉండబోతోందా? చంద్రబాబు నాయుడు ఈ అంశానికి సంబంధించి అంతర్గతంగా తన పార్టీ నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ప్రయత్నం చేశారా? మరి బాలకృష్ణ ఈ రేస్ లో ఉన్నారంటూ కూడా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత? బాలయ్య నిజంగానే ఆ స్థాయిలో ఆయనకి కేబినెట్ నుంచి రెడ్ కార్పెట్ వేయబోతున్నారా చంద్రబాబు నాయుడు? ఈ అంశాల గురించి అయితే మనం డిస్కస్ చేసుకోవాలి. నందమూరి బాలకృష్ణ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అయిన నందమూరి ఫ్యామిలీలోనే. ఎందుకంటే ఎన్టీఆర్ తర్వాత ఆ స్థాయిలో సినిమాల మీద ఫోకస్ పెట్టి తన తండ్రి ఇమేజ్ అతీతంగా తనకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు ఆయన. అటు పౌరాణికాలు కానీ, జానపదాలు కానీ, ఇటు సాంఘికాలు కానీ ఏదైనా సరే తనకంటూ ఒక ఓన్ ఇమేజ్ అయితే బాలకృష్ణ క్రియేట్ అయింది. ఇక అట్ ద సేమ్ టైం మనం చూస్తే అటు తన జర్నీలో భాగంగా చంద్రబాబు నాయుడుతోనే అసోసియేట్ అవుతూ వచ్చారైన డే 1 నుంచి. తన తండ్రితో చంద్రబాబు నాయుడు విభేదించిన బాలకృష్ణ మాత్రం అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు వైపే మొగ్గు చూపుతూ వచ్చారు. ఇక తన కూతురు బ్రాహ్మణిని లోకేష్కి ఇవ్వడం ద్వారా ఒక సాలిడ్ బాండింగ్ అయితే ఆ 2 ఫ్యామిలీల మధ్య కూడా ఏర్పడింది. హరికృష్ణ లాంటి వాళ్ళు మధ్యలో విభేదించిన, బట్ బాలకృష్ణ మాత్రం అదే అసోసియేషన్ వాళ్ళతో కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పటికీ అదే బాండింగ్ ఉంది ఆయనకు. సో ఈ క్రమంలోనే బాలకృష్ణ అవసరమైనప్పుడు తన సినిమాలు చేసుకుంటూనే అవసరమైనప్పుడు చంద్రబాబు నాయుడికి సపోర్ట్ గా నిలబడే సందర్భాలు అయితే చాలానే ఉన్నాయి. మనం చెప్పుకోవాలంటే 2009లో యువగర్జన చూసాం. గుంటూరు వేదికగా నభూతో నభవిష్యత్ అని జరిగిన యువగర్జన ఆ రోజు పార్టీ అధికారంలోకి రాకపోయినా, బట్ ఆ స్థాయిలో యువగర్జన ఒక ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయింది టీడీపీ చరిత్రలోనే బికాస్ ఆఫ్ బాలకృష్ణ. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక 2014 రాష్ట్ర విభజన తర్వాత నుంచి ఆయన ఫస్ట్ టైం హిందూపూర్ నుంచి కంటెస్ట్ చేశాడు. 14లో హిందూపూర్ నుంచి ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది. మళ్ళీ రిపీటెడ్ గా 2019 అంటే టీడీపీ ఒక క్రైసిస్ టైం ఎదుర్కొంది. ఎప్పుడు చూడండి ఒక క్రైసిస్ ను. అంటే ఆ పార్టీ కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. అలాంటి సమయంలో కూడా హిందూపూర్ నుంచి బాలకృష్ణ గెలిచారు. జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా అనేక శక్తులను అక్కడ మోహరించడం, బట్ బాలకృష్ణ అక్కడ నుంచి గెలవడం జరిగింది. అది కూడా తన పనితీరు కారణంగా. అయితే ఆ రోజు అధికారంలోకి వచ్చుంటే బాలకృష్ణకు మంత్రి పదవి అని కూడా ప్రచారం జరిగింది అప్పట్లో. ఇక వేరే చూసుకున్నట్లయితే 2024 ఎన్నికల్లో కూటమి రూపంలో మొన్న కూడా బాలకృష్ణ పోటీ చేస్తారా లేకపోతే వసుంధర పోటీ చేస్తారన్న చర్చ జరుగుతున్న క్రమంలో, బట్ చంద్రబాబు నాయుడు బాలకృష్ణ వైపే మొగ్గు చూపారు. ఆయన 3వసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఇక ఈ రోజు ఎమ్మెల్యేగానే గెలవడం కాదు, బాలకృష్ణ అటు మూవీస్ లో కూడా ఈ వెటరన్ హీరో అయ్యుండి ఆ స్థాయిలో అన్ని సినిమాలు ఏ హీరోలో చేతిలోనూ కూడా లేవు. ఈ రోజు ఆ స్థాయిలో బాలకృష్ణ సినిమాలు చేసుకుంటూ తనకి ఎదురే లేదన్నట్టుగా ఫోకస్ చేసుకుంటా ఉన్నారు. ఒక అన్స్టాపుల్ షోలో ఒక డిఫరెంట్ హోస్ట్ గా తాను ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇక సాయి ప్రియా డెవలపర్స్ దగ్గర నుంచి ఈ రోజు వేగా జ్యువెలర్స్ దాకా ఒక బ్రాండ్ అంబాసిడర్ గా తాను ఎలా ఉంటాడో తానేంటి అనేది ప్రూవ్ చేసుకున్నారు. అటు చిన్న హీరోలైనా పెద్ద హీరోలైనా ఎవరి హీరో ఫంక్షన్స్ కైనా వెళ్ళటం కానీ, ప్రీలీజ్ ఫంక్షన్లకు అటెండ్ అవ్వడం కానీ, వాళ్ళ సినిమాలను ప్రమోట్ చేయడం కానీ మనం చూసాం. విశ్వక్సేన్ దగ్గర నుంచి శర్వానంద్ దాకా అలా ప్రతి ఒక్కరి మనసును గెలుచుకుంటూ ఉన్నాడు ఆయన. సో ఇక మనం చూస్తే ఇటీవల వచ్చిన అఖండ కానీ, అంతకుముందు వచ్చిన వీరసింహారెడ్డి, ఇలాంటి సినిమాలతో ఇక మొత్తానికైతే మాత్రం ఒక బాలకృష్ణ ఒక సక్సెస్ఫుల్ జర్నీ కొనసాగుతూ వస్తోంది. ఇకైతే ఇదే సమయంలో ఆయన అభిమానులు సినిమాల పరంగానో కెరీర్ పరంగానో ఆయన ఉచ్చ స్థితిలో ఉన్నప్పటికీ, బట్ ఆయన అభిమానుల్లో మాత్రం రాజకీయంగా కూడా ఆయనకు ఒక మంత్రి పదవి రావాలి, మంత్రి యోగం కావాలి అని ఎప్పటి నుంచి ఒక డిమాండ్ ఉండింది. అలాంటి చర్చ చాలా సార్లు జరిగింది. మొన్నటి ఎన్నికల సమయంలో జరిగింది. అయితే పెక్యులర్ సిచ్యువేషన్ ఉంది మొన్న. ఎందుకంటే 3 పార్టీలు కలిసి పోటీ చేశాయి. పర్టికులర్ గా క్యాస్ట్ ఈక్వేషన్స్ లో కూడా హిందూపూర్ నుంచి బాలకృష్ణకి మంత్రి పదవి ఇస్తారా లేదా అనేది ఒక చర్చ జరిగింది. ఎందుకంటే అక్కడ పయ్యావుల కేశవ్ అదే సామాజిక వర్గం నుంచి ఉన్నారు. సో అయితే ఎస్పెషల్లీ మొన్నటి ఎన్నికల్లో బాలకృష్ణ గెలిచిన తర్వాత
ఆయన మంత్రి అవుతారనే చర్చ చాలా సీరియస్ గా జరిగింది. అయితే మాత్రం అక్కడున్న క్యాస్ట్ ఈక్వేషన్స్ కావచ్చు, లోకల్ గా ఉన్న రాజకీయ సమీకరణాల్లో బాలకృష్ణ పక్కకు వెళ్ళడం, అక్కడ పయ్యావుల కేశవ్ మంత్రి కావడం జరిగింది. సో మొత్తానికైతే మాత్రం బాలకృష్ణ మంత్రి పదవి అనే ప్రచారం లాగే మిగిలిపోయింది. కానీ ఇప్పుడు చాలా సీరియస్ గా చర్చ ఏంటంటే బాలకృష్ణకి రేపు క్యాబినెట్ రీషఫ్లింగ్ లో మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అనేది చర్చ. ఎందుకంటే ఆయన ఫ్యాన్స్ నుంచే కాదు, ఆ ఫ్యామిలీలో కూడా ఒక చర్చ అయితే జరుగుతోంది. ఆల్రెడీ హ్యాట్రిక్ కొట్టారు బాలకృష్ణ. అవసరమైతే ఈసారి ఎన్నికల్లో తన భార్య వసుంధరని ఎమ్మెల్యేగా దించుతానంటూ కూడా చాలా సార్లు ఆయన ఆఫ్ ద రికార్డ్ కూడా మాట్లాడుతూ వస్తా ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో బాలకృష్ణకి మంత్రి పదవి ఇచ్చినట్లయితే నెక్స్ట్ ఆయన పొలిటికల్ జర్నీ కంటిన్యూ చేస్తారా, లేకపోతే వసుంధరని దించుతారా అనేది మనం పక్కన పెడితే, లేకపోతే తన కొడుకు మోక్షజ్ఞ కెరీర్ మీద ఆయన పూర్తిగా ఫోకస్ పెడతారా అనేది పక్కన పెడితే, బట్ ఈసారికి మాత్రం బాలకృష్ణ పూర్తి స్థాయిలో మంత్రి కావాలి అనేది ఆయన అభిమానులు కోరుకుంటా ఉన్నారు. సో ఆ యాంగిల్లో అటు చంద్రబాబు నాయుడు కానీ, అటు భువనేశ్వర్ కానీ, ఇటు లోకేష్ కానీ ఫోకస్ పెట్టారనే చర్చ అయితే నడుస్తూ ఉంది. లెట్స్ సీ మరి ఈ విషయం కేవలం ఒక ప్రచారంగానే మిగిలిపోతుందా, బాలకృష్ణకు నిజంగానే బంపర్ ఆఫర్ రాబోతుందా అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్